డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు టార్షనల్ పెండులంకి సంబంధించి విమోటల్ లోలకానికి సంబంధించి మెటీరియల్, పీడిఎఫ్, టేబులర్ ఫామ్స్ మొత్తం విషయం అంతా కూడా మీ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. అయితే ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తాము, ఆపరేటర్స్ ఏ విధంగా ఉంటుంది అనే విషయం మరొకసారి మీకు చెప్దామనే ఉద్దేశంతో ఈరోజు మేము వీడియో చేస్తాం. టార్షనల్ పెండులం ఉపయోగించి దృఢతా గుణకం రిజిడిటీ మాడ్యులస్ ఏ విధంగా కనుక్కుంటారంటే దృఢతా గుణకం ఏటా = 8π/a⁴ mr²/2 l/t² డైన్స్/స్క్వేర్ సెంటీమీటర్ ఈ ఫార్ములా సహాయంతో చేస్తాం. అయితే థియరీలో మీకు చెప్పినప్పుడు ఇక్కడ డైన్ బదులుగా ఏం చేసాం, Nm/స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ డైన్స్/స్క్వేర్ సెంటీమీటర్లు చేస్తాం. యూనిట్లో ఉండేటువంటి తేడాను మీరు అబ్జర్వ్ చేయాలి. మనం లెక్కలు చేసేటప్పుడు కానీ అన్ని ఎస్ఐ సిస్టంలోనే చేస్తాం, కానీ ఎక్స్పెరిమెంట్స్ మాత్రం సిజిఎస్ సిస్టంలోనే చేస్తాం. ఎంచేతంటే 1 మీటర్ పొడవు అంటే కాస్త ఎక్కువే, 10 మీటర్ల పొడవు పెట్టి చేసేది నేను రోడ్లో చెప్పినట్టు అవ్వదు. అందుచేత ఇక్కడ లెంగ్త్ సెంటీమీటర్స్లో తీసుకుంటాం కాబట్టి దానికి అనుగుణంగా డైన్స్/స్క్వేర్ సెంటీమీటర్లో రిజిడిటీ మాడ్యులస్ మెజర్ చేస్తాం. ఈ మెజర్ చేస్తున్నప్పుడు దీంట్లో π అంటే 22/7 మీకు తెలుసు. ఏ రేడియస్ ఆఫ్ ది వైర్, అంటే తీగ వ్యాసార్థం, తీగ యొక్క వ్యాసార్థం. టార్షనల్ పెండులంలో ఈ రకమైన పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ ఆధారం నుంచి తీగని వేలాడదీస్తాం. తీగ యొక్క ఈ చివర బ్రాస్ డిస్క్, ఇత్తడి బెల్ట్ ఉంటుంది. ఈ ఇత్తడి బెళ్ళని ఇక్కడ మనం ఒక గుడ్డు సూది ఉంచుతాము. ఉంచి పురిపెట్టి వదలడం వేరు, డోలనాలు చేయించడం వేరు. పురిపెట్టి వదలడం, డోలనాలు చేయించడం దానికి ఒక స్పష్టమైన తేడా ఉంది. మనం పలుకున్న దృఢతా గుణం. డోలనం చేయడం అంటే లఘులోలకం ప్రయోగంలో మనం చేస్తాం. ఒక చివరిలో పక్కకి వదిలితే ఒక చివరి నుంచి రెండో చివరికి వెళ్ళి మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వస్తే ఒక డోలనం చేసేది. కానీ ఇక్కడ మనం తీగలో పురి పెడతాం. తీగలో పురి పెట్టడం అంటే ఏంటి అనే విషయం మీరు స్పష్టంగా ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఓ చిన్న పురుకోస్తాడు తీసుకుని పురుకోస్తాడు యొక్క ఒక చివర గట్టిగా పట్టుకొని రెండో చివరి మీరు ఇలా తిప్పారనుకోండి, దాన్ని పురి పెట్టడం అంటారు. అలా తిప్పేసిన తర్వాత వదిలేస్తే ఏమవుతుంది, మీరు ఎటువైపు పురి పెట్టారో దానికి రివర్స్ డైరెక్షన్లో వెనక్కి తిరుగుతుంది. కావాలంటే ఓ పురుకోస్తాడు మీరు చేయొచ్చు. అయితే తీగలో మనం ఈ తాడులో ఉండేటువంటి పురి ఆ తాడు ఎంత బరువుని మొయ్యగలదు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనం బ్రాస్ డిస్క్ ఉపయోగిస్తున్నాం. ఈ బ్రాస్ డిస్క్ని వేలాడదీయడానికి ఒక ఇత్తడి తీగని వాడాము. ఈ తీగలో ఉండేటువంటి పురి పెట్టడం అంటే ఇలా పక్కకి కొంచెం తక్కువ కోణంతో డెల్టా తీటా కోణంతో ఇలా పక్కకి ఇలా తిప్పి వదులుతాం. అప్పుడు దీనిలో ఏర్పడిన పురి వల్ల ఏమవుతుంటుంది, ఇక్కడ మనం 2 రకాల భ్రామకాలు చెప్తాం. ఒకటి పునఃస్థాపక భ్రామకము, బాహ్య భ్రామకం. బాహ్య భ్రామకం ఉపయోగించి మనం పురి పెడతాం, అంటే ఎక్స్టర్నల్ టార్క్ ఉపయోగించి మనం దాన్ని ఫీడ్ చేస్తాం. అప్పుడు దాంట్లో రెస్టోరింగ్ టార్క్, పునఃస్థాపక భ్రామకం ఏర్పడుతుంది. ఆ రెండింటిని ఈక్వేట్ చేయడం ద్వారా ఈ ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చాం. ఈ ఎక్స్ప్రెషన్లో తీగ యొక్క వ్యాసార్థం, ఈ తీగ యొక్క వ్యాసార్థాన్ని ఏం చేస్తామంటే స్క్రూ గేజ్ ఉపయోగించి కనుక్కుంటాం. ఈ తీగ యొక్క వ్యాసార్థాన్ని స్క్రూ గేజ్ ఉపయోగించి కనుక్కుంటాం. మీరు ఇంటర్మీడియట్లో కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. స్క్రూ గేజ్తో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మొట్టమొదటి ఏం చేయాలి, మనం ఎర్రరు కరెక్షన్, దోషము సవరణ 2 చేయాలి. చేసిన తర్వాత స్క్రూ గేజ్ యొక్క లీస్ట్ కౌంట్, కనీసపు కొలత కనుక్కోవాలి. స్క్రూ గేజ్ యొక్క కనీసపు కొలత ఎలా కనుక్కుంటారు మీరు, పిచ్ ఆఫ్ ది స్క్రూ బై నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్. దీని నుంచి మళ్ళీ పిచ్ ఆఫ్ ది స్క్రూ విలువ కనుక్కొని ఒక 5 రొటేషన్స్ చేసి పిచ్ స్కేల్ మీ ఎంత దూరం కదిలిందో చూస్తే మీకు ఒక 1 మిల్లీమీటర్ వస్తుంది పిచ్ ఆఫ్ ది స్క్రూ. దాని నుంచి నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ ఎన్ని ఉంటాయంటే 100 డివిజన్స్ ఉంటాయి. 1/100 మిల్లీమీటర్స్, దాని సెంటీమీటర్లు కన్వర్ట్ చేస్తే లీస్ట్ కౌంట్ వస్తుంది. లీస్ట్ కౌంట్ వచ్చిన తర్వాత ఈ స్క్రూ గేజ్ని ఈ తీగలో ఏదో 3 చోట్ల ఉంచి ప్రతిసారి ప్రధాన స్కేల్ రీడింగ్ గుర్తించి మీకు మెయిన్ స్కేల్ రీడింగ్ గుర్తించి నెక్స్ట్ కోయిన్సిడెన్స్ ఎంతో చూసి దీని నుంచి మనం రీడింగ్ మీరు ఇంటర్మీడియట్లో చేసినట్టే ఎక్స్పెరిమెంట్ చేసి వ్యాసార్థం ఏ విలువని కనుక్కుంటాం. అంటే మనకు వ్యాసం వస్తుంది. యాక్చువల్గా ఇది ఈ రకంగా ఉందంటే దీని మధ్యఛేదం వృత్తం అవుతుంది కాబట్టి మనకు వ్యాసం వస్తుంది. దాని నుంచి వ్యాసార్థాన్ని అనుకుంటాం. ఈ రకంగా తీగ యొక్క వ్యాసార్థాన్ని నిర్ణయిస్తాం. తర్వాత దీంట్లో M ఏంటంటే ఈ బ్రాస్ డిస్క్ యొక్క ద్రవ్యరాశి, మాస్ ఆఫ్ ది
బ్రాస్ డిస్క్. ఇత్తడి బిళ్ళ ద్రవ్యరాశి. ఈ ఇత్తడి బిళ్ళ ద్రవ్యరాశిని మాస్ ఆఫ్ ది బ్రాస్ డిస్క్, ఇత్తడి బిళ్ళ ద్రవ్యరాశిని రఫ్ బ్యాలెన్స్ సహాయంతో గుర్తిస్తారు. అదే ఇది మనం ఉపయోగించేటువంటి రఫ్ బ్యాలెన్స్ అన్నమాట. మనం ఉపయోగించేటువంటి రఫ్ బ్యాలెన్స్ ఇది. ఈ రఫ్ బ్యాలెన్స్లో ఇలా 1/2 kg, ఇలా 200 grams వెయిట్స్ ఉంటాయి. వీటి సహాయంతో ఇత్తడి బిళ్ళ యొక్క ద్రవ్యరాశి ఎంతో కొనుక్కొని ఈ ఎం వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏమా తర్వాత ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఏంటంటే ఇత్తడి బిళ్ళ యొక్క వ్యాసార్థం. క్యాపిటల్ ఆర్ ఏంటంటే ఇత్తడి బిళ్ళ యొక్క వ్యాసార్థం. రేడియస్ ఆఫ్ ది బ్రాస్ డిస్క్, రేడియస్ ఆఫ్ ది బ్రాస్ డిస్క్. ఇత్తడి బిళ్ళ వ్యాసార్థం. ఈ ఇత్తడి బిళ్ళ వ్యాసార్థం కనుక్కోవడానికి ఏం చేస్తామంటే ఈ బ్రాస్ డిస్క్కి సంబంధించినటువంటి చుట్టుకొలత కనుక్కుంటాం. వృత్తము యొక్క చుట్టుకొలత ఎంత? 2πr. ఈ 2πr విలువని ఒక దారం సహాయంతో, దారాన్ని ఎక్కడ స్టార్ట్ చేస్తాం, ఇలా పానించి దారాన్ని ఇక్కడ దాకా వచ్చినప్పుడు చూసి ఆ దారం పొడవు ఎంతో చూస్తే మనకి దీని యొక్క చుట్టుకొలత పెరిమీటర్ వస్తుంది. ఈ పెరిమీటర్ వాల్యూ ఎంత? 2πrకి సమానం. దాని నుంచి ఆర్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రకంగా ఎం విలువని, ఆర్ విలువని, ఏ విలువని స్క్రూ గేజ్లో కనుక్కుంటాం. ఈసారి L/T² విలువ కనుక్కోవాలి. ఈ L/T² విలువ కనుక్కోవడానికి ఏం చేస్తామంటే ఎల్ ఏంటంటే ఇత్తడి బిళ్ళ యొక్క కేంద్రం నుంచి ఈ ఆధారానికి ఉండేటువంటి దూరం. ఇత్తడి బిళ్ళ కేంద్రం నుంచి ఆధారానికి ఉండేటువంటి దూరం. దీనికోసం మనం చేసేటువంటి ఎక్స్పెరిమెంట్లో మొట్టమొదటి సీరియల్ నెంబర్ వరుస సంఖ్య ఉంటుంది. ఈ దూరం ఎల్ సెంటీమీటర్స్లో కొలుస్తారు. దీన్ని సహజంగా 50, 60, 70, 80, 90 ఏదో 40 కూడా తీసుకోవచ్చు అనుకోండి. ఎంతో కొంత ఈ ఎల్ విలువ తీసుకుని ఇప్పుడు ఈ ఇత్తడి బిళ్ళని కొంచెం ఇలా పురిపెట్టి వదులుతాం. పురిపెట్టి వదిలితే ఆసిలేషన్స్ చేస్తుంది. ఈ ఆసిలేషన్స్ని టెలిస్కోప్, దూరదర్శన్ సహాయంతో పరిశీలించి ఈ ఆసిలేట్ అవుతున్నటువంటి గుండు సూది ఒక చివరి నుంచి రెండవ చివరికి వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వస్తే ఒక ఆసిలేషన్ అయినట్టు. 20 ఆసిలేషన్స్కి 20 ఆసిలేషన్స్కి ఎంత టైం పడుతుంది? 20 డోలనాలు చేయడానికి ఎంత టైం పడుతుంది? 20 డోలనాలు చేయడానికి ఎంత టైం పడుతుంది అనే విషయాన్ని మనం 2 సార్లు ప్రయోగం చేస్తాం. మొదటిసారి T1 అంటాం, రెండోసారి T2 అంటాం, సరాసరి T విలువ కనుక్కుంటాం. దీని నుంచి డోలనావర్తన కాలం టైం పీరియడ్ క్యాపిటల్ T = T/20 సెకండ్స్. దీని నుంచి T² విలువ కనుక్కుంటాం. తర్వాత L/T² విలువ కనుక్కుంటాం. ఇలా లెంత్ మారుస్తూ 5 సార్లు 6 సార్లు ప్రయోగం చేసి ప్రతిసారి L/T² విలువ కనుక్కుంటాం. సరాసరి L/T² విలువని ఈ సమీకరణంలో ప్రతిక్షేపించి ఏటా = 8π/a⁴mr²/2 L/T² డైన్స్/స్క్వేర్ సెంటీమీటర్ సమీకరణంలో ప్రతిక్షేపించి మనం దృఢతా గుణకం రిజిడిటీ మాడ్యులస్ ఏటా విలువ కనుక్కుంటాం అన్నమాట. దీంట్లో ఏం చెప్పాం? తీగ యొక్క వ్యాసార్థాన్ని స్క్రూ గేజ్తో కనుక్కుంటాం. నెక్స్ట్ ఇత్తడి బిళ్ళ ద్రవ్యరాశి మాస్ ఆఫ్ బ్రాస్ డిస్క్ రఫ్ బ్యాలెన్స్తో కడతాము. నెక్స్ట్ పెరిమీటర్ కట్టి బ్రాస్ డిస్క్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేస్తాం. L/T² ఎక్స్పెరిమెంట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వీటి వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసి ఈ రిజిడిటీ మాడ్యులస్ దృఢతా గుణకాన్ని కనుక్కోవడం జరుగుతుంది. అయితే ఈ L/T² కనుక్కోవడానికి ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా చేస్తామో చూద్దాం. దీంట్లో ఇది మనకి ఇత్తడి బిళ్ళ బ్రాస్ డిస్క్. ఈ బ్రాస్ డిస్క్ని ఇక్కడ ఒక చెక్కినట్టు ఉంది. ఈ చెక్కినట్టు నుంచి తీగ పోతుంది. ఈ తీగ యొక్క రెండవ చివర మరొక చెక్కినట్టు ఉంది. ఈ రకంగా చెక్ నట్స్ ఉపయోగించడం వల్ల కలిగేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే లెంగ్త్ని మనం మార్చవచ్చు. మీకు టేబులర్ ఫామ్లో లెంగ్త్ ఎంత అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. మీకు టేబులర్ ఫామ్లో లెంగ్త్ ఎంత అని ఇవ్వడం జరిగింది? 50, 60, 70, 80 ఎలా కదా ఇచ్చాం. అయితే ఆ 50 సెంటీమీటర్స్ ఏ రకంగా సెట్ చేస్తాము అంటే మనం ఈ పక్క నుంచి ఇలా ఈ చెక్ నట్ నుంచి ఈ లెంగ్త్ మనం మార్చవచ్చు. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ ఇంకా రైట్ చాలు.
ఈ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ నుంచి ఇక్కడ ఈ దూరం ఎంతో ఇదనమాట ఎల్ విలువ. ఈ ఎల్ విలువ ఎంత కావాలంటే అంత మనం ఈ చెక్ నెట్స్ సహాయంతో అంటే ఇక్కడ నుంచి ఈ ఇత్తర బెళ్ళ యొక్క మధ్య బిందువుని ఇక్కడ దాకా తాకేటట్టు ఉంది. తీగ ఇత్తర బెళ్ళ మధ్య బిందువుని తాకింది. తీగ యొక్క రెండవ చివర ఈ స్థిరమైన ఆధారం దగ్గర ఫిక్స్డ్ ఎడ్జ్ దగ్గర ఉండి ఇది లెంగ్త్ అవుతుంది. ఈ టార్షన్ పెండులం విమోటన్ లోలకం యొక్క పొడవు అవుతుంది. విమోటన్ లోలకం యొక్క పొడవు మనం టేబులర్ ఫార్మ్లో ఇచ్చినట్టు ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత ఇది చూపించాలి. ఈ రకంగా మనం దీనికి ఇలా ఒక గుండు సూదిని నీడిల్ని అటాచ్ చేస్తాం. ఈ అటాచ్ చేసిన నీడిల్ని మనం ఇలా టెలిస్కోప్ తోటి ఫోకస్ చేస్తాం. ఇలా టెలిస్కోప్తో ఫోకస్ చేసినప్పుడు చేయవలసింది ఏంటంటే కనీసం 2 మీటర్ల దూరంలో ఉండాలి. టెలిస్కోప్ అనేది దూరంగా ఉండే వస్తువుని చూడడానికి ఉపయోగిస్తాం. టు అబ్జర్వ్ ది డిస్టెంట్ ఆబ్జెక్ట్స్, దూరంగా ఉండే వస్తువుని చూడడానికి టెలిస్కోప్ పనిచేస్తుంది. దగ్గరగా ఉండే చిన్న వస్తువుని చూడడానికి మైక్రోస్కోప్, సూక్ష్మదర్శిని పనిచేస్తుంది. మనం ఇక్కడ ఉపయోగిస్తున్న దూరదర్శిని టెలిస్కోప్ అంచేత కాస్త దూరం ఎక్కువగానే ఉండాలి. ఈ టెలిస్కోప్స్ యొక్క క్రాస్ వైస్ ఇలా ఇంటూ షేప్లో ఉండే క్రాస్ వైస్ యొక్క మధ్య బిందువుతోటి ఆ గుండు సూది ఏకీపించేటట్టు చేయాలి. అలా ఏకీపించేటట్టు ఈ టెలిస్కోప్ని ఫోకస్ చేసి దీన్ని ఇలా చిన్న టార్షన్ తిరుగుతుంది. ఇలాగే అటు ఇటు తిరుగుతుంది. చూడండి, పురి పెట్టాం అనమాట. ఈ పురి దేంట్లో తగిలింది? తీగలో పురి పెట్టాం. అది మనం ఇచ్చింది ఎక్స్టర్నల్ టార్క్, బాహ్య టార్క్ అవుతుంది. అప్పుడు తీగ లోపల అంతర్గతంగా రెస్టోరింగ్ టార్క్, పునఃస్థాపక భ్రాంతం ఏర్పడుతుంది. దానివల్ల ఈ నీడిలు గుండు సూది అటు ఇటు తిరుగుతుంటుంది. ఈ గుండు సూది ఇటు నుంచి ఆ చివరికి వెళ్ళి మళ్ళీ అదే పొజిషన్కి రావడానికి ఒక ఆసిలేషన్ పడుతుంది. అలా స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడ మనం స్టాప్ వాచ్ని ఆన్ చేస్తాం. ఆన్ చేసి 20 ఆసిలేషన్స్కి ఎంత టైం పట్టిందో చూస్తాం. 20 ఆసిలేషన్స్ కంప్లీట్ అవ్వగానే దీన్ని మనం ఈ స్టాప్ వాచ్ని ఆఫ్ చేసి 20 ఆసిలేషన్స్కి ఎంత టైం అవసరం అవుతుందో చూస్తాం. ఆ టైంని నోట్ చేసుకున్న తర్వాత ఇదే ఎక్స్పెరిమెంటు అదే లెంగ్త్ తోటి మరోసారి చేస్తాం. అది T2 అవుతుంది. మొట్టమొదటిసారి చేసింది T1, తర్వాత సారి చేసింది T2. T1, T2 రెండింటికి మీకు యావరేజ్ వస్తుంది. దాన్ని మనం టీగా తీసుకుంటాం. దాని నుంచి టైం పీరియడ్ క్యాపిటల్ T = T/20 ఫార్ములా ఉపయోగించి క్యాపిటల్ T కడతాం. నెక్స్ట్ T² కనుక్కుంటాం. ఆ తర్వాత L/T² వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పటికి ఒక అబ్జర్వేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత మళ్ళీ చెక్ నెట్ని అడ్జస్ట్ చేసి ఈ చెక్ నెట్కి సంబంధించినటువంటి లెంగ్త్ అడ్జస్ట్ చేసి మరొక లెంగ్త్ తోటి ఇదిగో ఈ చెక్ నెట్ తిప్పుతాం. మళ్ళీ లెంగ్త్ మార్చి మరొకసారి లెంగ్త్ మార్చి ఆ ఎల్ విలువతో మళ్ళీ ప్రయోగం చేసి మళ్ళీ L/T² చేస్తాం. ఇలా 5 లేక 6 సార్లు ప్రయోగం చేసి ప్రతిసారి L/T² విలువ కనుక్కొని సరాసరి L/T² విలువ కనుక్కుంటాం. సరాసరి L/T² విలువ కనుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఈ టేబులర్ ఫామ్లో ఈ విలువలన్నీ కూడా మనకు వచ్చినటువంటి విలువలన్నీ కూడా ప్రతిక్షేపించి సరాసరి L/T² విలువ కనుక్కొని ఈ నెక్స్ట్ ఇందాక మీకు చూపించినట్టు రఫ్ బ్యాలెన్స్ సహాయంతో ఈ క్యాపిటల్ బ్రాస్ డిస్క్ యొక్క ద్రవ్యరాశి మాస్ ఆఫ్ ది బ్రాస్ డిస్క్ క్యాపిటల్ కనుక్కుంటాం. నెక్స్ట్ పెరిమీటర్ చుట్టుకొలత కట్టి 2πr విలువ నుంచి బ్రాస్ డిస్క్ యొక్క రేడియస్ క్యాపిటల్ కనుక్కుంటాం. నెక్స్ట్ తీగ యొక్క మందం కనుక్కోవడానికి స్క్రూ గేజ్ ఉపయోగిస్తాం. ఇది మీరు ఇంటర్మీడియట్లో ఉపయోగించే స్క్రూ గేజే. ఈ స్క్రూ గేజ్లో దీన్ని పిచ్ స్కేల్ అంటారు, దీన్ని హెడ్ స్కేల్ అంటారు. ముందుగా దీన్ని పూర్తిగా ఇలా క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి ఎర్ర ఏమైనా ఉందేమో చూసుకుంటాం. ఆ ఎర్రకి కరెక్షన్ ఎంతో చూస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ ఒక 5 కంప్లీట్ రౌండ్స్ చూసి ఎంత డిస్టెన్స్ కదిలిందో చూసి దానికి పిచ్ ఆఫ్ ది స్క్రూ వాల్యూ కనుక్కుంటాం. దాని నుంచి లీస్ట్ కౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాం.
లీస్ట్ కౌంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ తీగని ఉపయోగించి మనం ఎక్స్పెరిమెంట్ చేసామో ఆ తీగకి సంబంధించిన వ్యాసాన్ని 3 సార్లు 4 సార్లు చేస్తాం. ఇదిగో ఈ తీగ యొక్క వ్యాసం కనుక్కోవడానికి ఈ స్క్రూ గేజ్ మీద ఈ రకంగా దీన్ని ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసి పిచ్ స్కేల్ రీడింగ్ ఎంత, హెడ్ స్కేల్ కోఇన్సిడెన్స్ ఎంత, స్క్రూ గేజ్ రీడింగ్ ఎంత అనే విషయం చూస్తాం. అట్లాగనే ఈ మధ్యన ఈ కింద 3-4 సార్లు చేస్తాం. సరాసరి వాల్యూ కనుక్కుంటాం. ఆ సరాసరి వాల్యూయే వ్యాసం అవుతుంది. దాని నుంచి వ్యాసార్థం ఏ విలువ కనుక్కొని వ్యాసార్థం ఏ విలువ, ఎం విలువ, ఆర్ విలువ, సరాసరి ఎల్బైటీ స్క్వేర్ విలువ ప్రతిక్షేపించి మనం ఈ ఎక్స్పెరిమెంట్ను ఉపయోగించి ఈ టార్షనల్ పెంచడం ఇమోటల్ వర్గం ఉపయోగించి దృఢతా గుణకము, ఈ దృఢతా గుణకం విలువని మనం రిజిడిటీ మాడ్యులస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఆల్రెడీ పీడిఎఫ్ ఇచ్చాం, మెటీరియల్ ఇచ్చాం, రీడింగ్స్ ఇచ్చాం. ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ వినండి. విన్న తర్వాత టేబులర్ ఫామ్లో ఉన్న రీడింగ్స్ అన్నీ ఏ విధంగా వచ్చినాయో పరిశీలించండి. వాటి నుంచి ఎల్బైటీ స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఏటా వాల్యూ కనుక్కోండి. మీరు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ల్యాబ్కి వచ్చేటప్పుడు రిజిడిటీ మాడ్యులస్ సంబంధించి డిటర్మిన్ రిజిడిటీ మాడ్యులస్ యూజింగ్ టార్షన్ పెండలం ఇమోటల్ లోలకమును ఉపయోగించి దృఢతా గుణకం ఎట్లు కనుక్కుంటాం అనే క్వశ్చన్ మీకు వస్తే మొట్టమొదటిసారిగా మీరు ఏం చేయాలి? ఈ ఫార్ములా రాసి ఈ ఫార్ములాలో ఉన్నటువంటి ఈ టర్మ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ టర్మ్స్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఒక చిన్న డయాగ్రామ్ గీసి నెక్స్ట్ ఖాళీ టేబులర్ ఫార్మ్ వేసి ఎగ్జామినేషన్కి వచ్చినప్పుడు మాస్టర్కి చూపించాలి. అప్పుడు మాస్టర్ ఓకే అయిన తర్వాత నెక్స్ట్ ఈ రీడింగ్స్ రావడం గురించి చూస్తారు మాస్టర్. ఆ రీడింగ్స్ వచ్చిన తర్వాత రీడింగ్స్ ఎక్కడి దాకా వస్తాయి? మనకి T1 T2 విలువల దాకానే వస్తాయి. మీరు ఏం చేయాలి? సరాసరి టీ కనుక్కోవాలి, టైం కింద కట్టాలి, ఎల్బైటీ స్క్వేర్ విలువ కనుక్కోవాలి, యావరేజ్ ఎల్బైటీ స్క్వేర్ విలువ కనుక్కోవాలి. అలాగనే క్యాపిటల్ విలువని రఫ్ బ్యాలెన్స్ తోటి కనుక్కోవాలి. నెక్స్ట్ 2πr విలువ నుంచి క్యాపిటల్ కట్టాలి, ఏ విలువని స్క్రూ బేస్తో కనుక్కోవాలి. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి రిజిడిటీ మాడ్యులస్ మీకు ఎంత వచ్చిందో మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అది మీరు చేయాల్సిన ఎక్స్పెరిమెంట్. థ్యాంక్ యూ.